నా కొడుకును పోలీసులు కొట్టి చంపేసి ఎక్కడో పడేశారు. కనీసం నా కొడుకు శవాన్నైనా ఇవ్వండి, తదుపరి కార్యక్రమాలు చేసుకుంటాము అని సాయికృష్ణ తల్లిగారు మీడియా ముందు రోదించినప్పుడు సమాజమంతా కూడా, హృదయం ఉన్న సమాజమంతా కూడా అయ్యో అని చెప్పి ఆమె రోదనతో చలించిపోయారు. చాలా తీవ్ర పెయిన్‌గా ఫీల్ అయ్యారు. అరే! ఇంత దారుణంగా ఉంటదా? సిస్టమ్ ఇలా చేయడం ఏంటి అని. ఆ తర్వాత కొందరు ఆయన మీద కేసులున్నాయి, ఆయన మీద పోక్సో కేసు ఉంది, ఆయన మీద ఈ కేసు ఉంది, ఆ కేసు ఉంది అని చెప్పి ఆయనను ఒక క్రిమినల్‌గా ప్రచారం చేసినప్పుడు, అరే! కేసులు ఉంటే ఉండని, ఈ దేశంలో ఉగ్రవాదిని కూడా చట్ట ప్రకారమే ఉరితీశారు కదా! మరి ఈయనను కొట్టి చంపి కనీసం శవాన్ని కూడా మాయం చేశారన్నవి తీవ్ర అలిగేషన్స్ కదా అని కూడా సమాజం మళ్ళీ సాయికృష్ణ వైపే గట్టిగా నిలబడింది, పోలీసుల హింసను తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ. అప్పుడు వీళ్ళ కుటుంబం, వీళ్ళ సాయికృష్ణ తల్లిగారు, వాళ్ళ మేనమామలు, పిన్ని గారు వీళ్ళందరూ వచ్చి, ఏంది ఆయన మీద ఉన్నది 2 కేసులే, ఎవరు వస్తారు రండి, బంద రోడ్లోనే ఉంటాము, ఏ పనికి మానోడు వచ్చినా సమాధానం చెబుతాం అని చెప్పి 2 కేసులు ఉన్నాయి, అది కూడా వీళ్ళు కొడుతున్నారని చెప్పి విచారణకు రాకుండా పక్కన ఉంటున్నాడు, ఎక్కడో మార్కాపురంలో బతుకుతున్నారు అని చెప్పి ఆమె చెప్పారు. ఆ తర్వాత ఏమైంది, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఆ మధ్యలో ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు సాయికృష్ణ వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తల్లిగారిని పిలిపించుకొని పరామర్శించారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు, ఒక క్రిమినల్ నేను ఓదారుస్తానా, నేను పరామర్శిస్తానా, ఒక చిన్న బాలికను రేప్ చేసినప్పుడు వాళ్ళ కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది, అది తట్టుకోలేక అవమానపరంతో వాళ్ళ నాన్న ఆత్మహత్య చేసుకుని ఎంత బాధపడి ఉంటారు అని పవన్ కళ్యాణ్ గారు లాంటి స్థాయి ఉన్న వ్యక్తులు డైరెక్ట్గానే వ్యాఖ్యలు చేసి ఇండైరెక్ట్గా పోలీస్ చర్యను సమర్థించారు. అయితే ఆ తర్వాత తాజాగా సాయికృష్ణ వాళ్ళ మామ కూతురు అని ఒక అమ్మాయి వాయిస్ ఒకరు లైవ్లోనే ఆమెతో మాట్లాడుతూ, ఆమెది ఆడియో మాత్రమే, వీళ్ళు లైవ్లో కనిపిస్తారు. ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం ఇది ఒక డిఫరెంట్ వర్షన్ ఉంది. సాయికృష్ణకు మేనమామ కూతురని, అత్త కూతురని, నిజమే అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడే వీళ్ళిద్దరు సన్నిహితంగా ఉన్నారని, ఆ తర్వాత సాయికృష్ణ తీసుకెళ్ళి అమ్మాయిని వాళ్ళ బంధువుల ఇంట్లో, స్నేహితుల ఇంట్లో ఒక 2 రోజులు పెట్టారు అని, ఆ పాప వాళ్ళ నాన్నగారు దీని మీద కేసు పెట్టారు అని, తర్వాత పోలీసులు వాళ్ళ నాన్నగారు అందరూ బెదిరించి సాయికృష్ణ నన్ను ఏమో చేశారు అని చెప్పి అత్యాచారం కేసు అని, పోక్సో కేసుని పెట్టించారని, తర్వాత నన్ను మెడికల్ టెస్ట్లకు పిలుచుకెళ్ళినప్పుడు అటువంటివి ఏవి జరగలేదని కూడా తేల్చారని, ఆ తర్వాత కాలంలో ఈ కేసు కొట్టివేయబడింది అని, అసలు మేము అప్పుడు ప్రేమించుకున్నామని చెప్పి ఆ అమ్మాయి చెప్పడం, ఇదంతా జరిగి 9 సంవత్సరాలు అయింది, కానీ మా నాన్నగారు ఆరోగ్యం బాగోలేక 3 సంవత్సరాల కిందట చనిపోయారు అని ఆ అమ్మాయి చెప్పడం, నేను ఇప్పుడు పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ భార్యగా ఉన్నాను అని చెప్పడం, ఇది మళ్ళీ ఫుల్ వైరల్గా మారింది. మరి పవన్ కళ్యాణ్ గారేమో అట్లన్నారు, ఆ అమ్మాయి ఏమో ఇలా. ఇప్పుడు ఎవరు నిజాలు ఎవరు చెప్పాలి? మళ్ళీ సాయికృష్ణ వాళ్ళ కుటుంబమే మీడియా ముందుకు వచ్చి చెప్పాలి, ఏది నిజం, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమా, ఇప్పుడు ఈ ఒక అమ్మాయి ఆడియో వైరల్ అవుతూ ఉంది కదా, అది నిజమా, అసలు ఆ పోక్సో కేసు ఏంటి అన్నది చెప్పాలి. అంటే ఇవి ఒకటే కాదు, మరో కీలక ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు విచారణ కేవలం సిఐకి మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నారు కదా, దాని మీద మీరు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు? ఇంకెవరి ప్రమేయం లేదా? ఇంకెవరిని శిక్షించాల్సిన అవసరం లేదా? సిఐ ఒకరినే శిక్షిస్తే సరిపోతుందా? అసలు మీ కొడుకు బాడీ కూడా పోలీసులు కనుక్కోలేకపోతూ ఉన్నారు కదా, ఏమైపోయిందో చెప్పలేకున్నారు. దీని మీద మీరేమంటారు? ఇటువంటి కొన్ని ప్రశ్నలకు ఓవరాల్గా ఇప్పటి వరకు జరిగిన అప్డేట్స్ మీద వాళ్ళ సమాధానం ఏంటి అన్నది, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందే మీడియా సమావేశాలు పెట్టారు, వివిధ సందర్భాల్లో మీడియాతో మాట్లాడారు, ఇవన్నీ చేశారు కదా. ఇప్పుడు ఈ అప్డేట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? ఏది నిజం, ఏది అబద్ధం, అసలు ఏం జరిగింది? మరోసారి మీరు మీడియా ముందుకు వచ్చి వివరాలు చెప్పాల్సిన అవసరం, బాధ్యత అయితే వాళ్ళ మీద ఉంది అని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను.